హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిహెచ్కే ఎలక్ట్రికల్ కాన్సెప్ట్స్. సో ఈ వీడియోలో మనం మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాక్టికల్ ఎక్స్పెరిమెంట్ గురించి మనం ఈరోజు ఈ వీడియోలో చూడబోతున్నాం. ఇక్కడ మనకు కిర్చాఫ్స్ కరెంట్ లా, కిర్చాఫ్స్ కరెంట్ లాకి సంబంధించినటువంటి ప్రాక్టికల్ ఎక్స్పెరిమెంట్ అనేది ఎలా ఉంటుంది, మనం ఎలా చెయ్యాలి అండ్ థియరిటికల్ వాల్యూస్కి ప్రాక్టికల్ వాల్యూస్కి మనం కంపేర్ చేస్తున్నప్పుడు థియరిటికల్ వాల్యూస్ అంటే నార్మల్గా మనం ప్రొసీజర్ యూజ్ చేస్తూ చేయొచ్చు. బట్ ప్రాక్టికల్గా మనకు థియరిటికల్గా వచ్చిన వాల్యూస్ని ప్రాక్టికల్గా వెరిఫై చేయాలి అనుకున్నప్పుడు ఎలా చేయాలి ఏంటి అన్నది మనం ఈ వీడియోలో క్లియర్గా ఇన్ఫర్మేషన్ చూడబోతున్నాం. ఓకే, మనకి ఇచ్చినటువంటి సర్క్యూట్ ఏంటి అని అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ సర్క్యూట్ అనమాట. ఓకే, ఈ సర్క్యూట్లో మనకి ఏంటి అని అంటే R1, R2, R3 అనేటటువంటి ఈ 3 రెసిస్టర్స్ మనకి ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ మనకు R2 అండ్ R3 అనేటటువంటి రెసిస్టర్స్ రెండు ప్యారలల్లో కనెక్ట్ అవ్వడం జరిగింది. అండ్ ఈ యొక్క ప్యారలల్ కాంబినేషన్కి ఇక్కడ R1 అనేది మనకు సిరీస్లో కనెక్ట్ అవ్వడం జరిగిందనమాట. ఓకే, ఇలా మనకు ప్యారలల్ అండ్ సిరీస్ అని ఎలా చెప్పగలుగుతున్నాం అని అంటే మనం ఈక్వాలెంట్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనం చూడాల్సినటువంటి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇచ్చినటువంటి సర్క్యూట్లో వోల్టేజ్ సోర్స్ కనుక లెఫ్ట్ సైడ్లో ఉంటే ఈక్వాలెంట్ రెసిస్టెన్స్ అనేది ఎప్పుడు కూడా మనం రైట్ సైడ్ నుంచి స్టార్ట్ చేయాలి. ఓకే, ఇలా మనం రైట్ సైడ్ నుంచి స్టార్ట్ చేస్తున్నప్పుడు ఈ R3 అనేటటువంటి రెసిస్టెన్స్ అనేది R2కి ఎగ్జాక్ట్గా ప్యారలల్లో కనెక్ట్ అయ్యిందనమాట. ఓకే, ఇక్కడ R3 అండ్ R2 అనేది రెండు ప్యారలల్లో కనెక్ట్ అయ్యి ఉన్నాయి కాబట్టి ఈక్వాలెంట్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనం ఏం చేస్తున్నాం, R2 ఇంటూ R3 డివైడెడ్ బై R2 ప్లస్ R3 అని మనం చేస్తే కనుక ఈ రెండింటి యొక్క ఈక్వాలెంట్ రెసిస్టెన్స్ అనేది మనకు రావడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఈక్వాలెంట్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో ఫైనల్గా ఆ ఈక్వాలెంట్ రెసిస్టెన్స్ని మనం ఈ ప్యారలల్ కాంబినేషన్లో ఉన్నటువంటి ఈ రెండు ఎలిమెంట్స్కి రీప్లేస్ చేస్తూ మనం ఆ ఈక్వాలెంట్ రెసిస్టెన్స్ని డ్రా చేస్తే కనుక వచ్చినటువంటి ఈక్వాలెంట్ రెసిస్టెన్స్ అనేది ఇక్కడ ఉన్నటువంటి R1కి సిరీస్లో ఉంటుందన్నమాట. ఓకే, ఇలా మనం ఈ రెండు ప్యారలల్ కనెక్షన్ అండ్ ఇక్కడ వచ్చినటువంటి రిజల్టెంట్ మనకు ఇక్కడ ఉన్నటువంటి R1కి సిరీస్లో ఉండడం జరుగుతుంది. కాబట్టి రెండు రెసిస్టర్లు సిరీస్లో ఉన్నప్పుడు మనకేం చేస్తున్నాం, ఈక్వాలెంట్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి R1 ప్లస్ ఇక్కడ వచ్చినటువంటి ఈక్వాలెంట్ రెసిస్టెన్స్ని యాడ్ చేస్తే కనుక ఇచ్చినటువంటి సర్క్యూట్లో మనకు టోటల్ ఈక్వాలెంట్ రెసిస్టెన్స్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, టోటల్ ఈక్వాలెంట్ రెసిస్టెన్స్ వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాం, కరెంట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఎందుకంటే మనం కిర్చాఫ్స్ కరెంట్ లాని వెరిఫై చేయాలనుకున్నప్పుడు ఈ జంక్షన్ పాయింట్ దగ్గరికి టోటల్గా వస్తున్నటువంటి కరెంట్ అనేది మనకు ఫర్ ఎగ్జాంపుల్ I సఫిక్స్ T అని మనం అనుకుంటే కనుక ఇక్కడికి వచ్చినటువంటి ఈ టోటల్ కరెంట్ నుండి R2 బ్రాంచ్లో కొంచెం కరెంటు డివైడ్ అయిపోతుంది, అది మనకు I1 అనుకోండి. అండ్ ఇక్కడ R3 బ్రాంచ్లో కూడా కొంచెం కరెంట్ అనేది మనకు డివైడ్ అయిపోతుంది అనమాట. ఇక్కడ I1 వాల్యూ అండ్ I2 వాల్యూ అనేది ఎంత వస్తుంది అని అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆ పర్టికులర్ బ్రాంచ్లో ఉన్నటువంటి రెసిస్టెన్స్ని డిపెండ్ చేసుకొని మనకు రావడం జరుగుతుంది. ఎందుకంటే మన ఓమ్స్ లా ప్రకారం ఏంటి, I ఈజ్ ఈక్వల్ టు V డివైడెడ్ బై R. మనకి ఇక్కడ ఏం రాయొచ్చు, I ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు R. అంటే ఇప్పుడు మనకి రెసిస్టెన్స్ అనేది ఎక్కువ ఉంటే కరెంట్ అనేది తక్కువ ఉంటుంది, రెసిస్టెన్స్ అనేది తక్కువ ఉంటే కరెంట్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి సర్క్యూట్లో I1 వాల్యూ అండ్ I2 వాల్యూ అనేది ఇక్కడ ఉన్నటువంటి R2 అండ్ R3ని బేస్ చేసుకొని అది డివైడ్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే ఈ జంక్షన్ పాయింట్ దగ్గరికి వచ్చినటువంటి టోటల్ ఇన్కమింగ్ కరెంట్ అనేది IT అని అనుకుంటే అవుట్ గోయింగ్ కరెంట్ అనేది ఇప్పుడు ఏమవుతుంది, I1 ప్లస్ I2 అవుతుందన్నమాట. ఈ రిలేషన్ మనకి ఎక్కడి నుండి వస్తుంది, కిర్చాఫ్ కరెంట్ లా యొక్క డెఫినేషన్ ప్రకారం ఎట్ ఎనీ జంక్షన్ పాయింట్ సమ్ ఆఫ్ ఇన్కమింగ్ కరెంట్స్ మస్ట్ బీ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అవుట్ గోయింగ్ కరెంట్స్ అనేటటువంటి ఆ డెఫినేషన్ నుండి మనం ఇక్కడ ఈ సోర్స్ నుండి ఇలా వస్తున్నటువంటి జంక్షన్కి వచ్చినటువంటి కరెంట్ అనేది టోటల్ కరెంట్ I సఫిక్స్ T అనుకుంటే ఈ జంక్షన్ నుండి అవుట్ గోయింగ్లో ఫ్లో అవుతున్నటువంటి I1 అండ్ I2ని యాడ్ చేస్తే మనకు అప్పుడు మళ్ళీ టోటల్ కరెంట్ వస్తుందన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే ఇప్పుడు టోటల్ కరెంట్ IT ఈజ్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ 10 ఆంపియర్స్ అనేది జంక్షన్ పాయింట్కి వస్తే ఇక్కడ I1 ఈజ్ ఈక్వల్ టు అండ్ I2 ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూస్ మనకు రెసిస్టెన్స్ని బేస్ చేసుకొని ఉంటుంది. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ 1.5 కిలో ఓమ్స్కి అండ్ 2.2 కిలో ఓమ్స్ కంపేర్ చేస్తే 2.2 కిలో ఓమ్స్ అనేది ఎక్కువ, కాబట్టి R3 బ్రాంచ్లో తక్కువ కరెంటు ఫ్లో అవుతుంది. అండ్ ఇక్కడ 1.5 కిలో ఓమ్స్లో ఉన్నటువంటి కరెంట్ అనేది ఎక్కువ ఫ్లో అవుతుంది. కాబట్టి నేను రఫ్గా ఏం చేస్తున్నానంటే
టోటల్గా జంక్షన్కి వచ్చినటువంటి కరెంట్ 10 అయితే కనుక ఫర్ ఎగ్జాంపుల్ 7 ఆంపియర్ ఆఫ్ కరెంట్ అనేది R2 నుంచి ఫ్లో అవుతే సో రిమైనింగ్ 3 ఆంపియర్ ఆఫ్ కరెంట్ అనేది మనకు సో I2 నుండి అంటే లైక్ I2 మీన్స్ వాట్ R3 రెసిస్టర్ నుండి ఫ్లో అవుతుంది అనమాట. కాబట్టి సో ఇప్పుడు ఈ లెక్క ప్రకారం చూస్తే మనకి ఏంటి టోటల్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు అవుట్ గోయింగ్ కరెంట్ I1 ప్లస్ I2. కాబట్టి సో 10 ఈజ్ ఈక్వల్ టు 7 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 10. సో ఇలా మనం ఏం చేయాలంటే ఇచ్చినటువంటి సర్క్యూట్లో జంక్షన్కి వచ్చిన టోటల్ కరెంట్ నుండి ఎన్ని బ్రాంచెస్లో అయితే కరెంట్ అనేది డివైడ్ అయిపోతుందో ఆ డివైడ్ అయినటువంటి 2 కరెంట్స్ని మనం యాడ్ చేస్తే సో వచ్చేటటువంటి ఫైనల్ కరెంట్ అనేది మళ్ళీ టోటల్ జంక్షన్ దగ్గర ఉన్నటువంటి కరెంట్ రావాలి. అలా వస్తేనే మనకి ఏంటి కిర్చాఫ్స్ కరెంట్ లా అన్నది వెరిఫై అయినట్లు లెక్క. ఓకే, సో ఇప్పుడు సేమ్ ఇక్కడ ఉన్నటువంటి ఈ సర్క్యూట్ని మనం ప్రాక్టికల్గా కనెక్ట్ చేయాలనుకున్నప్పుడు సో సర్క్యూట్ని మనం ఇలా మార్చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మన టార్గెట్ ఏంటి జంక్షన్ పాయింట్కి వచ్చినటువంటి టోటల్ కరెంట్ నుండి సో ఈ R2 నుండి I1 అనే కరెంటు ఫ్లో అవుతుంది అండ్ ఇక్కడ R3 నుండి I2 అనే కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. సో ఏదైనా ఒక సర్క్యూట్లో ఒక బ్రాంచ్ నుండి ఫ్లో అవుతున్నటువంటి కరెంట్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలంటే ఆ బ్రాంచ్లో ఒక అమ్మీటర్ని సిరీస్లో కనెక్ట్ చేస్తే మనకు అందులో ఫ్లో అవుతున్న కరెంట్ అనేది ఆ అమ్మీటర్లో డిస్ప్లే అవుతుంది అనమాట. కాబట్టి ఇప్పుడు ఈ జంక్షన్ నుండి డివైడ్ అవుతూ వెళ్ళిపోతున్నటువంటి కరెంట్ I1 అండ్ I2ని మనం ప్రాక్టికల్గా మెజర్ చేయాలనుకుంటే ఈ R2 రెసిస్టెన్స్కి ఒక అమ్మీటర్ సిరీస్లో కనెక్ట్ చేయండి, ఇక్కడ R3 రెసిస్టెన్స్కి ఒక అమ్మీటర్ని సిరీస్లో కనెక్ట్ చేయండి. సో ఇప్పుడు ఈ జంక్షన్ పాయింట్కి వచ్చిన టోటల్ కరెంట్ అనేది ఈ 2 బ్రాంచెస్లో డివైడ్ అయిపోతుంది. కాబట్టి సో ఈ 2 అమ్మీటర్లలో మనకి డిస్ప్లే అయినటువంటి 2 వాల్యూస్ని మనం యాడ్ చేస్తే సో ఈ టోటల్ కరెంట్ జంక్షన్ దగ్గరకు వచ్చినటువంటి కరెంట్ అనేది మనకు చూపిస్తుంది అనమాట. ఓకే, సో నేను ఫస్ట్ ఏం చేస్తానంటే ఇక్కడ ఉన్నటువంటి సర్క్యూట్ని సో నేను ప్రాక్టికల్గా బ్రెడ్ బోర్డ్ పైన కనెక్ట్ చేస్తాను. కనెక్ట్ చేసిన తర్వాత ఫస్ట్ మనం ఏం చేద్దామంటే I1 వాల్యూని I2 వాల్యూని సో క్యాలిక్యులేట్ చేద్దాం. I1 వాల్యూ I2 వాల్యూ మనకి ఎంతైతే కరెంట్ వస్తుందో ఆ వచ్చిన కరెంట్ అనేది కరెక్టా కాదా అన్నది సో మనం వెరిఫై చేయడం కోసం నేను ఏం చేస్తానంటే థర్డ్ సర్క్యూట్ డయాగ్రామ్లో సో ఈ R1లో ఒక్క అమ్మీటర్ని మనం ప్లేస్ చేద్దాం. ఓకే, ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర ఓన్లీ 2 అమ్మీటర్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఈ రెండిట్లలో కరెంటు మెజర్ చేసిన తర్వాత సో ఈ 2 యాడ్ చేస్తే సో ఈ R1 నుంచి వస్తున్న ఇన్కమింగ్ కరెంట్ అనేది అంటే ఈక్వల్ అవుతుందా లేదా అన్నది మనం తెలుసుకోవడం కోసం నేను ఈ కనెక్షన్ అయిపోయిన తర్వాత ఇంకొక సర్క్యూట్ డయాగ్రామ్ కనెక్ట్ చేసి అందులో R1కి ఒక అమ్మీటర్ని సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు సో ఈ జంక్షన్ పాయింట్కి వచ్చిన కరెంట్ ఎంత అన్నది మనం తెలుసుకుందాం. ఓకే, సో ఫస్ట్ నేను ఇక్కడ ఉన్నటువంటి సర్క్యూట్ డయాగ్రామ్ కనెక్ట్ చేసి సో వోల్టేజ్ అప్లై చేస్తున్నప్పుడు ఎంత కరెంటు ఫ్లో అవుతుందో మనం వెరిఫై చేద్దాం. ఓకే, సో ఇప్పుడు చూడండి ఫస్ట్ బ్రెడ్ బోర్డ్ తీసుకున్నాను. బ్రెడ్ బోర్డ్ తీసుకున్న తర్వాత నేను ఏం చేసినానంటే సో ఇక్కడ R1 1 కిలో ఓము, ఇది R2 1.5 కిలో ఓమ్స్, ఇది R3 2.2 కిలో ఓమ్స్. సో ఈ 3 ఎలిమెంట్స్ని 3 రెసిస్టర్స్ని నేను ఒకే పాయింట్ దగ్గర ఇలా కనెక్ట్ అయ్యేలాగా చేశాను. అంటే మనకు నార్మల్గా థియరిటికల్గా ఎలా ఉంటుంది చూడండి ఒకసారి. సో R1 R2 R3 అనేది సో ఒకే కామన్ పాయింట్కి కనెక్ట్ అయ్యింది కాబట్టి సో ఇక్కడ ఉన్నటువంటి ఈ 3 ఎలిమెంట్స్ని సో ఇదే కనెక్షన్ నేను ఏం చేశానంటే బ్రెడ్ బోర్డ్ పైన కనెక్ట్ చేశాను. చూడండి ఒకసారి, ఇది R1, ఇది R2 అండ్ ఇది R3. సో ఈ 3 రెసిస్టర్స్ యొక్క ఒక్కొక్క టర్మినల్ అనేది ఇక్కడ ఉన్నటువంటి వర్టికల్ లైన్లోనే ప్లేస్ చేశాను. అంటే ఏంటి, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వర్టికల్ లైన్ 5 పాయింట్స్ ఏదైతుందో 1 2 3 4 5. సో ఇక్కడ ఈ వర్టికల్ లైన్లో మనం రెసిస్టర్ యొక్క ఒక టర్మినల్ ఎక్కడ ప్లేస్ చేసినా కూడా ఆ లైన్లో కనెక్ట్ అయిపోవడం వల్ల మనకేమవుతుందంటే ఈ 3 రెసిస్టర్స్ ఒకే పాయింట్లో కనెక్ట్ అవుతున్నట్టు మనకు తెలుస్తుంది అనమాట. కాబట్టి నేనేం చేశానంటే సో ఇక్కడ ఉన్నటువంటి ఈ కనెక్షన్ ప్రకారం R1 R2 R3ని సేమ్ ఇదే కనెక్షన్ నేను బ్రెడ్ బోర్డ్ పైన ఇలా ఇచ్చేసాను. ఓకే, సో ఈ కనెక్షన్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి, మనం ఏం చేయాలంటే సో ఇక్కడ R2కి ఒక అమ్మీటర్ని సిరీస్లో కనెక్ట్ చేయాలి. ఓకే, సో ఒక అమ్మీటర్ని సో సిరీస్లో ఇలా కనెక్ట్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ R3లో కూడా ఒక అమ్మీటర్ని సో ఇలా సిరీస్లో కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేసి ఏం చేయాలి, ఈ 2 అమ్మీటర్స్ని ఇలా షార్ట్ చేసి అండ్ అక్రాస్ ఇక్కడ మనకు ఒక వోల్ట్మీటర్ నుండి వోల్ట్మీటర్ కాదు మన RPS నుండి సో వోల్టేజ్ DC వోల్టేజ్ అనేది అప్లై చేయడం కోసం సో ఇది పాజిటివ్ టర్మినల్ ఏమో డైరెక్ట్గా R1కి ఇచ్చేయాలి. నెక్స్ట్ ఇక్కడ నెగిటివ్ టర్మినల్ ఏదైతే ఉందో ఆ నెగిటివ్ టర్మినల్ అనేది సో ఈ 2 అమ్మీటర్లు కనెక్ట్ అయినటువంటి కామన్ పాయింట్కి ఇలా యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇలా కనెక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే సర్క్యూట్ అనేది కంప్లీట్ క్లోజ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే
సో ఇక్కడ నేను ఒక అమ్మీటర్ అనేది తీసుకోవడం జరిగింది. ఓకే, సో నేను ఇక్కడ ఒక అమ్మీటర్ని తీసుకున్నాను చూడండి. సో ఇక్కడ ఒక అమ్మీటర్ ఉంది. ఈ అమ్మీటర్లో మనకు 0 నుంచి 20 మిల్లీ యాంపర్స్ ఆఫ్ కరెంట్ని మెజర్ చేసేటటువంటి కెపాసిటీ ఉంది. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ రెడ్ టెర్మినల్ సంబంధించినటువంటి టెర్మినల్ అనేది మనకు పాజిటివ్ అనమాట. అండ్ ఇక్కడ బ్లాక్ టెర్మినల్ ఏదైతే ఉందో ఇది నెగిటివ్ టెర్మినల్ అనమాట. సో ఇప్పుడు నేను అమ్మీటర్ని R2కి ఓకే చూడండి, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ R2కి ఒక అమ్మీటర్ని సిరీస్లో కనెక్ట్ చేయాలంటే అమ్మీటర్ యొక్క పాజిటివ్ టెర్మినల్ అనేది R2 యొక్క సెకండ్ టర్మినల్ ఎక్కడైతే ప్లేస్ అయిందో దానికి కనెక్ట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ అమ్మీటర్ యొక్క నెగిటివ్ టర్మినల్ అనేది ఏదో ఒక పాయింట్ దగ్గర పెట్టేసి, సో ఇక్కడ R3 బ్రాంచ్లో ఉన్నటువంటి అమ్మీటర్ యొక్క పాజిటివ్ అనేది R3 యొక్క సెకండ్ టర్మినల్ కనెక్ట్ చేసి, సో ఈ అమ్మీటర్ యొక్క నెగిటివ్ టర్మినల్ అనేది ఈ కామన్ పాయింట్కి అంటే లైక్ ఈ రెండు అమ్మీటర్లు ఒకే కామన్ పాయింట్ దగ్గర యాడ్ అయ్యేలాగా చేయాలి. ఓకే, సో ఇప్పుడు చూడండి, సో ఈ అమ్మీటర్ యొక్క పాజిటివ్ టర్మినల్ అనేది నేను ఎక్కడ కనెక్ట్ చేస్తున్నాను చూడండి. ఇది మనం R2 అనుకున్నాం. ఓకే, ఇది R2 కాబట్టి సో దీనికి ఎగ్జాక్ట్గా కనెక్ట్ అవ్వాలంటే నేను ఎక్కడ ప్లేస్ చేయాలి? ఇది వర్టికల్లో ప్లేస్ అయింది కాబట్టి ఆ వర్టికల్ లైన్లో నేను ఎక్కడ ప్లేస్ చేసినా కూడా సో ఈ రెసిస్టరు ఈ వైర్ అనేది రెండు కనెక్ట్ అయిపోయినట్లు లెక్క. ఓకే, సో మరి నెక్స్ట్ మనకు ఈ అమ్మీటర్ యొక్క నెగిటివ్ టర్మినల్ మనకి ఇక్కడ ఉంది. నేను ఏం చేస్తున్నానంటే ఈ నెగిటివ్ టర్మినల్ని ఇక్కడ ఏదో ఒక పాయింట్ దగ్గర సో ఇలా కనెక్ట్ చేసేసా. ఓకే, గ్రౌండ్లో ఇలా నేను కనెక్ట్ చేసేసా. అంటే ఇప్పుడు చూడండి R2కి ఒక అమ్మీటర్ అనేది సిరీస్లో కనెక్ట్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఏంటి, మనకు ఇంకొక అమ్మీటర్ని తీసుకోండి. ఓకే, ఇంకొక అమ్మీటర్ని మనం తీసుకున్నాం. ఈ అమ్మీటర్ యొక్క రేంజ్ కూడా 0 నుంచి 20 మిల్లీ యాంపర్స్ వరకు ఉంది. సేమ్ ఇది కూడా మనకు పాజిటివ్ టర్మినల్ అవుతుంది అండ్ ఇది వచ్చేసి మనకు నెగిటివ్ టర్మినల్ అవుతుంది. సో ఇప్పుడు R3 ఎక్కడ ఉంది మనకు? యాక్చువల్గా R3 రెసిస్టెన్స్ అనేది మనకు ఇక్కడ ఉంది. ఓకే, 2.2 కిలో ఓమ్స్ R3 ఇక్కడ ఉంది కాబట్టి సో ఈ అమ్మీటర్ టర్మినల్ యొక్క పాజిటివ్ టర్మినల్ అనేది నేను ఎక్కడ కనెక్ట్ చేయాలి అంటే ఈ R3 అయితే ఎక్కడైతే కనెక్ట్ అయిందో అక్కడ, సో ఇక్కడ చూడండి, సో కరెక్ట్గా అది వర్టికల్ లైన్లో ఎక్కడైతే ప్లేస్ అయిందో సేమ్ అదే లైన్లో నేను సో ఇలా సెకండ్ అమ్మీటర్ యొక్క పాజిటివ్ టర్మినల్ అనేది ఇలా కనెక్ట్ చేసాం. ఓకే, మరి సెకండ్ టర్మినల్ అంటే లైక్ పాజిటివ్ నెగిటివ్ టర్మినల్ ఆఫ్ సెకండ్ అమ్మీటర్ ఎక్కడ కనెక్ట్ అవ్వాలి? ఫస్ట్ అమ్మీటర్ ఎక్కడైతే కామన్గా కనెక్ట్ అయిందో ఎక్కడైతే ప్లే చేసామో దానికి కామన్గా మనం ఇలా కనెక్ట్ చేసేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు చూడండి, బాటమ్ సైడ్ అండ్ టాప్ సైడ్లో ఉన్నటువంటి కనెక్షన్ అనేది హారిజాంటల్లో ప్లేస్ చేస్తే ఒక పాయింట్ లాగా యాక్ట్ అవుతుంటుంది. బట్ ఇక్కడ సెకండ్ అండ్ థర్డ్ డివిజన్ అనేది వర్టికల్లో ప్లేస్ చేస్తే ఒక పాయింట్ లాగా యాక్ట్ అవుతుంది. కాబట్టి నేను ఏం చేశాను, ఇప్పుడు రెండు అమ్మీటర్ల యొక్క నెగిటివ్ టర్మినల్ అనేది ఒకే పాయింట్ దగ్గర ఉండాలి కాబట్టి సో నేను ఇక్కడ ఈ పర్టికులర్ గ్రౌండ్లో నేను రెండింటిని ప్లేస్ చేశాను. ఓకే, సో ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏముంది మనకు పెండింగ్ ఏముంది చూడండి ఒకసారి. ఈ R1కి పాజిటివ్ టర్మినల్ ఆఫ్ RPS అనేది మనం R1కి కనెక్ట్ చేయాలి. నెగిటివ్ ఎక్కడ కనెక్ట్ చేయాలి? కామన్ పాయింట్ రెండు అమ్మీటర్ల యొక్క నెగిటివ్ టర్మ్ ఎక్కడైతే కామన్గా కనెక్ట్ అయిందో దానికి కనెక్ట్ చేయాలి. కాబట్టి సో ఇది మనకు రెగ్యులేటెడ్ పవర్ సప్లై అనమాట. సో ఈ రెగ్యులేటెడ్ పవర్ సప్లైలో సో ఈ పాజిటివ్ టర్మినల్ ఏదైతే ఉందో ఈ పాజిటివ్ టర్మినల్ మనం డైరెక్ట్గా ఎక్కడ కనెక్ట్ చేయాలి? R1 యొక్క టర్మినల్కి కనెక్ట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ R1 యొక్క టర్మినల్కి నేను సో ఈ పాజిటివ్ టర్మినల్ని RPS నుంచి కనెక్ట్ చేసేసా. ఓకే, సో ఇప్పుడు RPS యొక్క నెగిటివ్ టర్మినల్ ఎక్కడ కనెక్ట్ అవ్వాలి? RPS యొక్క నెగిటివ్ టర్మినల్ అనేది మనకి ఎక్కడ కనెక్ట్ అవ్వాలి అని అంటే రెండు అమ్మీటర్లు ఎక్కడైతే కామన్గా కనెక్ట్ అయ్యాయో ఆ కామన్గా కనెక్ట్ అయిన దగ్గర మనం సో దీన్ని కనెక్ట్ చేసేయాలి. ఓకేనా, సో ఇప్పుడు చూడండి సర్క్యూట్ కనెక్షన్ అనేది ప్రాక్టికల్గా ఇలా చేయాలన్నమాట. ఓకేనా, చూడండి మళ్ళీ ఒకసారి చూడండి. సో ఇక్కడ ఇదేమో R1, ఓకే, ఇది R1, ఇది ఏమో R2, ఇదేమో R3. సో ఈ 3 రెసిస్టర్స్ మనం కనెక్ట్ చేసాం. సో ఫస్ట్ R2కి ఒక అమ్మీటర్ని మనం సిరీస్లో కనెక్ట్ చేసేసాము. ఓకే, సో ఇది ఫస్ట్ అమ్మీటర్ అనమాట. సో దీని యొక్క పాజిటివ్ టర్మినల్ ఇక్కడ కనెక్ట్ చేశాను, నెగిటివ్ టర్మినల్ గ్రౌండ్కి ఇచ్చేసాను. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఈ రెసిస్టర్ R3 కాబట్టి ఇంకొక అమ్మీటర్ తీసుకొని దాని పాజిటివ్ టర్మినల్ నేను R3కి ఇచ్చేసాను, నెగిటివ్ టర్మినల్ తీసుకొచ్చేసి డైరెక్ట్గా సో ఫస్ట్ అమ్మీటర్ ఎక్కడైతే ప్లేస్ అయిందో దానికి కనెక్ట్ చేశాను. సో ఇక్కడ R1కి వచ్చేసి ఈ రెగ్యులేటెడ్ పవర్ సప్లై యొక్క R1 ఇక్కడ కనెక్ట్ చేశాను. నెక్స్ట్ రెగ్యులేటెడ్ పవర్ సప్లై యొక్క నెగిటివ్ టర్మినల్ అనేది సో కామన్ పాయింట్ ఎక్కడైతే రెండు అమ్మీటర్ యొక్క నెగిటివ్ టర్మినల్స్ కనెక్ట్ అయ్యాయో అక్కడ కనెక్ట్ చేసేసాను. ఓకేనా, సో ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం RPSని స్విచ్ ఆన్ చేసి ఎంతో కొంత వోల్టేజ్ మనం అప్లై చేయగానే ఈ రెండు అమ్మీటర్లలో మనకు కరెంట్ అనేది ఒకేసారి డిస్ప్లే అవుతుంది. ఆ రెండు కరెంట్స్ని మనం యాడ్ చేస్తే కనుక మనకు ఇన్కమింగ్ ఎంతైతే ఆ జంక్షన్ పాయింట్కి వచ్చిందో అక్కడి నుంచి
అవుట్ గోయింగ్లో వెళ్తున్నటువంటి రెండు కరెంట్స్ ఇవే అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఫస్ట్ ఈ రెండు కరెంట్స్ క్యాలిక్యులేట్ చేసి ఆ తర్వాత ఇందులో నుంచి ఒక అమ్మీటర్ని తీసేసి R1కి సిరీస్లో కనెక్ట్ చేస్తున్నప్పుడు సో అప్పుడు మనకి ఏమవుతుందనంటే ఇన్కమింగ్ కరెంట్ అనేది సో ఈ రెండు యొక్క అవుట్ గోయింగ్ కరెంట్స్ యాడ్ చేస్తే ఇన్కమింగ్ కరెంట్ సేమ్ వస్తుందా లేదా చెక్ చేసుకోవాలి. ఓకేనా, సో ఫస్ట్ నేను సర్క్యూట్ని సో పవర్ ఆన్ చేసి నేను సర్క్యూట్ని రన్ చేస్తాను. ఆ తర్వాత మనం కరెంట్ వాల్యూస్ అనేది తీసుకుందాం. ఓకే, చూడండి ఇప్పుడు ఒకసారి. సో నేనేం చేశానంటే ఈ ఆర్పిఎస్లో నేను 10 వోల్ట్స్ అనేది అప్లై చేశాను. 10 వోల్ట్స్ అప్లై చేయగానే మనకి ఏమవుతుందనంటే సో ఇక్కడ R2 నుండి ఫ్లో అవుతున్నటువంటి కరెంట్ ఎంత అంటే 3.27 మిల్లీ యాంపియర్స్. నెక్స్ట్ R3 రెసిస్టర్ నుండి ఫ్లో అవుతున్నటువంటి కరెంట్ ఎంత అంటే 2.27 మిల్లీ యాంపియర్స్. సో ఇప్పుడు మీరు ఈ రెండు అమ్మీటర్ని గమనించండి. R2 వాల్యూ అనేది 1.5 కిలో ఓమ్స్ అని మనం తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ R3 వాల్యూ వచ్చేసి మనం 2.2 కిలో ఓమ్స్ అని తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు R2లో R3లో రెసిస్టెన్స్ ఎక్కువ దేంట్లో ఉంది అంటే R3లో ఉంది. సో R3లో మనకు 2.2 కిలో ఓమ్స్ ఉంది కాబట్టి అందులో కరెంట్ అనేది తక్కువ ఫ్లో అవుతుంది. కాబట్టి సో ఈ సెకండ్ అమ్మీటర్లో 2.27 మిల్లీ యాంపియర్స్ ఆఫ్ కరెంట్ అనేది మనకు ఫ్లో అవుతుంటే R2లో 3.27 మిల్లీ యాంపియర్ ఆఫ్ కరెంట్ అనేది ఫ్లో అయింది. అంటే దీన్ని బట్టి ఏం చెప్పవచ్చు మనం ఇప్పుడు రెసిస్టెన్స్ ఏ బ్రాంచ్లో అయితే ఎక్కువ ఉంటుందో అందులో కరెంట్ అనేది తక్కువ ఫ్లో అవుతుందని మనకు తెలుస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు నేనేం చేశానంటే ఇక్కడ 10 వోల్ట్స్ అనేది నేను అప్లై చేసినప్పుడు I1 వాల్యూ అండ్ I2 వాల్యూ అనేది అవుట్ గోయింగ్లో ఎంత ఉంది అన్నది చూస్తే కనుక 3.27 మిల్లీ యాంపియర్స్ అనేదేమో R2లో ఫ్లో అవుతుంది, 2.27 మిల్లీ యాంపియర్స్ అనేమో R3లో ఫ్లో అవుతుంది. సో ఇప్పుడు ఈ రెండింటిని మనం యాడ్ చేస్తే మనకు వచ్చేటటువంటి కరెంట్ ఏంటి అని అంటే జంక్షన్ పాయింట్ దగ్గర ఉన్నటువంటి టోటల్ కరెంట్ అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేశానంటే ఈ రెండు వాల్యూస్ నేను ఇక్కడ నోట్ చేసుకుంటున్నాను. ఒకసారి చూడండి. సో టోటల్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు అవుట్ గోయింగ్ కరెంట్ I1 ప్లస్ I2 అని మనం ఇంత ముందుకు డిస్కస్ చేసాం. సో ఇప్పుడు ఈ I1 వాల్యూ ఎంత వచ్చింది చూడండి, 3.27 మిల్లీ యాంపియర్స్. ఓకే, సో ఇక్కడ మనకు 3.27 నేను మిల్లీ యాంపియర్ అని ఎందుకంటున్నానంటే ఇక్కడ అమ్మీటర్ యొక్క రేంజ్ అనేది 0 to 20 మిల్లీ యాంపియర్స్లో ఉంది. ఓకే, సో మిల్లీ యాంపియర్స్లో ఉంది కాబట్టి 3.27 మిల్లీ యాంపియర్స్ అని మనం చెప్తున్నాను. అండ్ ఇంకొకటి మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఎప్పుడైనా సరే ప్రాక్టికల్గా మనం ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు ఈ సర్క్యూట్స్ రిలేటెడ్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు రెసిస్టెన్స్ ఎప్పుడు కూడా మనం కిలో ఓమ్స్లో తీసుకుంటూ ఉంటాం అనమాట. కాబట్టి సో కిలో ఓమ్స్లో రెసిస్టెన్స్ మనకు ఉంది అని అంటే కరెంట్ ఎప్పుడు కూడా మనకు మిల్లీ యాంపియర్స్లోనే ఉంటుంది. కాబట్టి సో ఈ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ ల్యాబ్లో కానీ బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ల్యాబ్లో కానీ మనం ఈ KCL KVL ఓమ్స్లా సూపర్ పొజిషన్ నార్టన్స్ థెవెనిన్ చేస్తున్నప్పుడు ఎప్పుడు రెసిస్టర్ వాల్యూస్ కిలో ఓమ్స్లోనే ఉండాలి. ఓకేనా, సో ఇప్పుడు మనకి ఎనీవే సో ఫస్ట్ I1 వాల్యూ 3.27 మిల్లీ యాంపియర్స్ కాబట్టి సో 3.27 మిల్లీ యాంపియర్స్. మిల్లీ అంటే ఎంత, మిల్లీ అంటే 10⁻³ ప్లస్ I2 వాల్యూ ఎంత ఉంది 2.27 మిల్లీ యాంపియర్స్. కాబట్టి I2 వాల్యూ వచ్చేసి సో 2.27 మిల్లీ అంటే 10⁻³ సో ఇప్పుడు మనం దీంట్లో నుంచి సో 3.27 ప్లస్ 2.27 సో ఈ రెండిట్లలో మనం సో మిల్లీ యాంపియర్ 10⁻³ సో కామన్ తీసేసుకుందాం. ఓకే, సో కామన్ తీసేసుకుంటే దీన్ని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది ఇప్పుడు, సో యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది అని అంటే సో 5.54. ఓకే, సో 5.54 మిల్లీ యాంపియర్ ఆఫ్ కరెంట్ అనేది మనకు సో ఇక్కడ టోటల్ అవుట్ గోయింగ్లో ఫ్లో అవుతున్న రెండు కరెంట్స్ని యాడ్ చేస్తే వచ్చినటువంటి కరెంట్ అనేది 5.54 మిల్లీ యాంపియర్స్ వచ్చిందనమాట. ఇది మనకి ఏంటి ఇప్పుడు జంక్షన్ పాయింట్ నుంచి అవుట్ గోయింగ్ వెళ్తున్నటువంటి కరెంట్స్ని యాడ్ చేస్తే మనకు వచ్చినటువంటి కరెంటు. బట్ ఇప్పుడు మనం ఈ అవుట్ గోయింగ్ కరెంట్ అనేది ఇన్కమింగ్ కరెంట్ ఈక్వల్ ఉందా లేదా అన్నది మనం చెక్ చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి మనం, సో ఈ సర్క్యూట్ డయాగ్రామ్లో నేనేం చేస్తానంటే ఈ రెండు అమ్మీటర్ల నుంచి ఒక అమ్మీటర్ అన్న తీసేసి నేనేం చేస్తానంటే ఈ R1 బ్రాంచ్లో ఆ అమ్మీటర్ని సిరీస్లో కనెక్ట్ చేస్తాను. సిరీస్లో కనెక్ట్ చేసి సేమ్ అదే మనం మళ్ళీ 10 వోల్ట్స్ అప్లై చేయగానే ఏమవుతుందంటే సో జంక్షన్ పాయింట్కి వెళ్తున్నటువంటి ఇన్కమింగ్ కరెంట్ ఎంత అన్నది అందులో డిస్ప్లే అవుతుంది. ఆ డిస్ప్లే అయిన తర్వాత నువ్వు చెక్ చేస్తే కనుక ఇక్కడ వచ్చిన కరెంట్ అనేది సో ఇక్కడ వచ్చిన అడిషన్ ఆఫ్ ఈ రెండు కరెంట్స్ అవుట్ గోయింగ్ కరెంట్స్ని యాడ్ చేస్తే వచ్చిన కరెంటే వస్తుంది. ఓకే, సో అలా వస్తేనే మనకు కిర్చాఫ్స్ కరెంట్ లా అనేది మనకు సో ప్రాక్టికల్గా వెరిఫై అవుతుంది అనమాట. కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సో నేను ఒక అమ్మీటర్ని సిరీస్లో R1కి కనెక్ట్ చేసి మళ్ళీ 10 వోల్ట్స్ అప్లై చేస్తాను. ఓకే,
సో చూడండి ఈ డయాగ్రామ్ చూడండి. సో ఇక్కడ R1, R2, R3 అనేది మనకు ప్రీవియస్గా ఎలా కనెక్ట్ అయిందో చూసాము. సో నేను ఇప్పుడు ఏం చేశానంటే ఇంత ముందుకు R2 బ్రాంచ్లో కనెక్ట్ చేసినటువంటి అమ్మీటర్ని తీసేశాను అండ్ R3 బ్రాంచ్లో కనెక్ట్ చేసినటువంటి అమ్మీటర్ తీసేశాను. సో ఇప్పుడు ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఒక చిన్న కనెక్టింగ్ వైర్ తీసేసుకొని ఈ రెండింటిని షార్ట్ చేసేసా ఇలా. ఓకే, ఎందుకంటే మనం ఆల్రెడీ ఈ R2 బ్రాంచ్లో R3 బ్రాంచ్లో ఎంత కరెంటు ఫ్లో అవుతుందన్నది ఆల్రెడీ మనం క్యాలిక్యులేట్ చేసాం కాబట్టి సో ఈ రెండింటిని షార్ట్ చేసేసా. నెక్స్ట్ ఏంటి, సో సప్లై నుంచి పాజిటివ్ టర్మినల్ వచ్చేసి సో ఇలా నేను R1కి ఇచ్చేస్తున్నాను. సో సప్లై యొక్క నెగిటివ్ టర్మినల్ తీసుకొచ్చేసి సో ఇక్కడ కామన్ పాయింట్ దగ్గర ఇలా కనెక్ట్ చేశాను. సో ఇప్పుడు నేను ఇక్కడ 10 వోల్ట్ సప్లై చేయగానే సో ఈ అమ్మీటర్లో ఒక కరెంట్ అనేది మనకు చూపిస్తుంది. సో ఆ కరెంటే మనకి ఏంటి అని అంటే ఈ జంక్షన్ పాయింట్ దగ్గర ఉన్నటువంటి టోటల్ కరెంటు. అంటే మనకి ఎంత వచ్చింది ఇంత ముందుకు, సో 5.54 మిల్లీ యాంపియర్స్ ఆఫ్ అనే కరెంట్ అనేది జంక్షన్ నుండి అవుట్ గోయింగ్లో వెళ్తున్న కరెంట్ కాబట్టి సో ఇప్పుడు మనకు సో ఈ అమ్మీటర్లో వచ్చే కరెంట్ కూడా ఖచ్చితంగా మనకు ఇంతే రావాలి. ఎందుకంటే కిర్చాఫ్స్ కరెంట్ లా ప్రకారం at any junction point sum of incoming currents must be is equal to sum of outgoing currents అని మనం డిఫైన్ చేస్తున్నాం. కాబట్టి సో ఇక్కడ వచ్చినటువంటి కరెంట్ అనేది ఈ అమ్మీటర్లో మనకు డిస్ప్లే అయితే కనుక సో ఈ కరెంట్ అనేది జంక్షన్ పాయింట్కి వచ్చినప్పుడు సో R2లో R3లో ఫ్లో అయినటువంటి కరెంట్ని మనం సో ఇలా యాడ్ చేస్తే మనకు వచ్చేటటువంటి కరెంట్ కూడా మళ్ళీ సేమే ఉంటుందన్నమాట. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేశానంటే ఈ సర్క్యూట్ డయాగ్రామ్ని నేను బ్రెడ్ బోర్డ్ పైన కనెక్ట్ చేస్తూ సో మళ్ళీ ఇక్కడ 10 వోల్ట్స్ అప్లై చేయగానే సో ఈ అమ్మీటర్ అనేది మనకు ఇన్కమింగ్ కరెంట్ని చూపిస్తుంది అనమాట. సో ఈ ఇన్కమింగ్ కరెంట్ అనేది ఈ రెండు అవుట్ గోయింగ్ కరెంట్స్ యాడ్ చేస్తే వస్తుందా లేదా చెక్ చేసుకోవాలి. ఓకే, సో సేమ్ ఇదే డయాగ్రామ్ నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఒక్కసారి చూడండి ఇక్కడ. సో ఫస్ట్ ఇది మనకేంటి, ఇది మనకు R2. ఓకే, ఇది మనకి ఎంత R3. సో ఈ రెండింటిని ఏం చేశానంటే ఒక చిన్న కనెక్టింగ్ వైర్ తీసుకొని రెండింటిని షార్ట్ చేసేసా. షార్ట్ చేయడం అంటే అర్థం ఏంటి, సో ఈ R3 దగ్గర ఉన్నటువంటి దీన్ని ఇక్కడ కనెక్ట్ చేశాను. సో ఈ R2లో ఎక్కడైతే ప్లేస్ అయిందో సో దాంట్లో మనం సో ఈ కనెక్షన్ని ప్లేస్ చేసేసా. ఓకే, అంటే ఇప్పుడు ఒక చిన్న కనెక్టింగ్ వైర్తో ఈ రెండింటిని షార్ట్ చేయడం అయిపోయిందనమాట. ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ చేయాల్సినటువంటి పని ఏంటంటే సో ఇక్కడ ఉన్నటువంటి ఈ R1, ఓకే, సో ఇక్కడ ఉన్నటువంటి ఈ R1 ఏదైతే ఉందో ఈ R1కి ఒక అమ్మీటర్ని మనం సిరీస్లో పెట్టాలి అని మనం అనుకున్నాం అనమాట. ఓకే, సో అందుకోసమని నేను ఏం చేశానంటే ఇక్కడ అమ్మీటర్ని తీసుకున్నా. సో ఇక్కడ అమ్మీటర్ తీసుకొని ఈ పాజిటివ్ టర్మినల్ వచ్చేసి అమ్మీటర్ యొక్క పాజిటివ్ టర్మినల్ వచ్చేసి సో ఇక్కడ R1కి కనెక్ట్ చేశాను. అండ్ ఇక్కడ అమ్మీటర్ యొక్క నెగిటివ్ టర్మినల్ వచ్చేసి సో R2 అండ్ R3 అయితే కామన్గా ఎక్కడైతే కనెక్ట్ అయ్యిందో సో అక్కడ కనెక్ట్ చేశాను. ఒకసారి ఈ సర్క్యూట్ డయాగ్రామ్ చూడండి. సో అమ్మీటర్ యొక్క పాజిటివ్ టర్మినల్ అనేది నేను R1కి ఇచ్చేసాను. అమ్మీటర్ యొక్క నెగిటివ్ టర్మినల్కి అనేది R2 అండ్ R3 కనెక్ట్ అయినటువంటి కామన్ పాయింట్ కనెక్ట్ చేశాను. ఓకేనా, సో సేమ్ అదే కనెక్షన్ ఇక్కడ చూడండి. సో అమ్మీటర్ యొక్క పాజిటివ్ టర్మినల్ అనేది సో R1కి నేను ఇచ్చేసాను. అండ్ అమ్మీటర్ యొక్క నెగిటివ్ టర్మినల్ అనేది సో R2 అండ్ R3కి కామన్ పాయింట్గా కనెక్ట్ చేశాను. ఓకే, నెక్స్ట్ ఇంకో కనెక్షన్ ఏముంది, సో ఇక్కడ DC వోల్టేజ్ మనం అప్లై చేస్తున్నటువంటి RPS నుంచి సో పాజిటివ్ టర్మినల్ R1 కనెక్ట్ చేసాం, నెగిటివ్ వచ్చేసి కామన్ పాయింట్లో ఇక్కడ కనెక్ట్ అవ్వాలి. కాబట్టి చూడండి, సో ఈ RPS నుంచి సో పాజిటివ్ టర్మినల్ అనేది R1కి కనెక్ట్ చేసేసాను, ఇలా R1 కనెక్ట్ చేశాను. సో నెగిటివ్ టర్మినల్ వచ్చేసి ఎక్కడ కనెక్ట్ చేశాను అని అంటే సో ఈ R2 అండ్ R3ని కామన్గా ఎక్కడైతే మనం కనెక్ట్ చేసామో అక్కడే కనెక్ట్ చేశాను. ఓకే, సో ఇప్పుడు మనం 10 వోల్ట్స్ అప్లై చేయగానే ఆ అమ్మీటర్ అనేది మనకు కరెంటు చూపిస్తుంది. ఆ కరెంటే మనకి ఏంటి, ఇన్కమింగ్ కరెంట్ అనమాట. ఓకే, సో నేను ఇక్కడ 10 వోల్ట్స్ అప్లై చేశాను. చూడండి ఒకసారి, నేను ఇక్కడ 10 వోల్ట్స్ అప్లై చేయగానే సో ఇక్కడ R1 నుండి ఫ్లో అవుతున్న కరెంట్ ఎంత చూపిస్తుంది, 5.5. ఓకే, సో 5.51. సో ఈ 5.51 అనేది ఏంటి, మనకు సర్క్యూట్ జంక్షన్కి ఇన్కమింగ్ కరెంట్ అనమాట. చూడండి ఒకసారి. సో ఇప్పుడు ఈ 5.5 అనేది మనకు కరెంటే కదా, జంక్షన్ నుండి ఫ్లో అవుతున్న ఇన్కమింగ్ కరెంట్స్ని అవుట్ గోయింగ్ కరెంట్స్ని యాడ్ చేస్తూ వచ్చినటువంటి కరెంటే కాబట్టి సో 5.5 ఈజ్ ఈక్వల్ టు 5.5. సో రెండు కరెంట్స్ ఈక్వల్ వచ్చింది కదా. ఓకే, సో ఇలా మనం ఏం చేయాలంటే కిర్చాఫ్స్ కరెంట్ లాని ప్రాక్టికల్గా ఇలా మనం వెరిఫై చేయొచ్చు అనమాట. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.